తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు కూడా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. అమరావతి పనులు ఎప్పటి నుంచి మొదలవుతాయండి మళ్ళీ అని అడిగితే, నిన్నటి నుంచే మొదలైనయి అనేటువంటి విషయాన్నే గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా వేగవంతం చేస్తున్నారు. అదేవిధంగా రైతులతో ఉండేటువంటి సమస్యలను కూడా, ఏదైతే రైతులకి కౌలు చెల్లించేటువంటి దాని మీద, అదేవిధంగా కౌలు చెల్లింపు కాలాన్ని పొడిగించే విధానం మీద, వీటన్నిటి మీద కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది. ముందుగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఆ, తప్పకుండా మౌలిక సదుపాయాలని ఇక్కడ కల్పించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే సిఆర్డిఏ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక మంది టెండర్లు ఉన్నటువంటి గుత్తేదారులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. తప్పకుండా మౌలిక సదుపాయాలన్నీ కూడా మొదటి ఏదైతే రైతులతో ఉన్నటువంటి సమస్యలను ఒకవైపు పరిష్కారం చేసుకుంటానే, అదేవిధంగా ఈ అమరావతి రాజధానికి ప్రధానమైనటువంటి మార్గమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి భూ సమీకరణ మీద దృష్టి పెట్టారు. అది త్వరలోనే ఒక నెల రోజుల కాలం లోపులోనే ఆ యొక్క భూ సమీకరణ కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనబడుతూనే ఉన్నాయి. దీనికి రైతులు కూడా పాజిటివ్ గా స్పందించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రైతులు కూడా ఆ యొక్క భూములు ఎవరిదైతే సీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నాయో, గతంలో ఇవ్వటానికి మొగ్గు చూపలేదో వారందరూ కూడా మనసు మార్చుకుంటా ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ సహకరిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మొట్టమొదటిగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇప్పటికి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నారు. ఆ మౌలిక వసతులు, అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్ లో ఉన్నటువంటి మౌలిక వసతులను కూడా కల్పించడం ద్వారా రైతులు కూడా తమకు వచ్చినటువంటి ప్లాట్లు దాదాపు అన్ని ప్లాట్లు కూడా జంగిల్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటా ఉంటారు. ఆ ప్లాట్లన్నిటికి కూడా మౌలిక వసతులు కల్పిస్తే రైతులు కూడా తమ యొక్క ప్లాటుల్లో నిర్మాణాలు చేపట్టడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నారు. కాబట్టి రాజధాని పూర్తి వైభవం సంతరించుకోబోతా ఉంది. దానికి నిదర్శనమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి మీద, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ప్రజలందరికీ ఎంతో నమ్మకం ఉంది. కాబట్టి ఈ రోజు పాత పరిస్థితులు తిరిగి వచ్చినాయి. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో మంది అమరావతిలో మాకు కూడా ఎంతో కొంత స్థలం ఉంటే బాగుంటుంది, ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అండి. ఎందుకంటే సుందరమైనటువంటి రాజధానిగా తయారైద్ది. సహజ సిద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ నీటి లభ్యత ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాజధానిలో 33% ఓపెన్ స్పేస్ అండ్ ప్రొటెక్టెడ్ జోన్స్ ఉన్నాయి. కాబట్టి చాలా గొప్ప రాజధాని. ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమే, నేను కాదనట్లా. సరే, అవన్నీ కాదండి, అదంతా ఒక రూపం సంతరించుకున్న తర్వాత డెఫినెట్గా దానికి డెఫినెట్గా బ్యూటీ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ సింగపూర్ వాళ్ళు మళ్ళీ వస్తారా రారా అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు ఇవాళ. వాళ్ళతో చర్చించాల్సి ఉంది అని. అంటే ఒకవేళ సింగపూర్ వాళ్ళు రావడానికి అంగీకరిస్తే మళ్ళీ ఆ పాత డిజైన్లు, ఆ పెద్ద పెద్ద ఆ నిర్మాణాలు అలాగే ఉండాలని కోరుకుంటున్నారా రాజధాని? అంటే అక్కడ పరిస్థితులను బట్టండి. ఇప్పటికి ఎందుకంటే నీళ్లలో ఉంది, నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకుంటది. కాబట్టి తప్పకుండా బిల్డింగ్లు మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏది సాధ్యమైద్దో, ఏది అంటే ఇది అమరావతి అనేది ప్రజలందరిది భావన. కాబట్టి ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మా యొక్క ఆలోచన మారినప్పుడు తప్పనిసరిగా ప్రజలందరితో చర్చిస్తాం, అదేవిధంగా రైతులతో, భూములు ఇచ్చినటువంటి రైతులతో చర్చిస్తాం, అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు వచ్చే ఒకవేళ కనుక ఇటువంటి వాళ్ళు మరి ఒక ఇటువంటి నియంతృత్వ విపరీతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి వస్తే వాళ్ళు అప్పుడు ఏంటనేది ప్రజలందరూ కూడా మదుపుదారులు లేకపోతే భాగస్వాములు అవటానికి ఉండేవాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి దాని మీద కూడా లీగల్ గా మాట్లాడి అందరితో సంప్రదించిన తర్వాత, న్యాయ నిపుణులతో సంప్రదించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి విపరీతాలు భవిష్యత్తులో జరగవో అటువంటి చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి తగినటువంటి ఆలోచన విధానం చేస్తున్నామని చెబుతున్నప్పుడు తప్పకుండా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటిది పూర్తిగా
భూములు ఇచ్చినటువంటి రైతులు, అమరావతి ప్రాంత ప్రజలుగా మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మేము కోరుకునేది కూడా ఏంటంటే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సింగపూర్ లాంటి వాళ్ళు ఒక క్రెడిబుల్ గా ప్రపంచంలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వస్తే మంచి జరిగింది అన్నారు. మేము కూడా ఆ భగవంతుని ప్రార్థించేదంటే సింగపూర్ లాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి వచ్చి ఈ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అటువంటి విశ్వసనీయత ఉంది కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఒకవేళ ఏదైనా రీజన్స్ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా దాని యొక్క నిర్ణయాలు తీసుకునేటంలో మా వంతు సహకారం కూడా ప్రభుత్వానికి తప్పకుండా అందజేస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలందరిది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అమరావతి రాజధాని మీద అమరావతి రైతులు, ఎందుకంటే అమరావతి రైతులకు కానీ భూములు ఇచ్చిన వాళ్ళని కానీ ఆయన స్పష్టంగా చెప్పారు, ఏ రోజు కూడా వాళ్ళ త్యాగాన్ని ఊరకపోనివ్వము, వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తాము. అదే విధంగా ఎవరైతే త్యాగం చేసినటువంటి వాళ్ళ మీద ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందో ఆ అక్రమ కేసులన్నిటి మీద కూడా పరిశీలించి తగు విధంగా న్యాయపరంగా మేమేమి వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని ఇటువంటి బాధలు లేకుండా చూసేటువంటి బాధ్యతను కూడా మేము చేస్తాము. ప్రతి ఒక్కళ్ళని ఎవరైతే నమ్మి ఉండారో ఆ నమ్మినటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళని ఈ రాష్ట్రం కోసం తప్పకుండా గౌరవిస్తాం, గుర్తిస్తాం.